Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో కాపులు దళితుల కోసం కొత్త రాజకీయ పార్టీ. ఏపీలో కొత్త పార్టీ రాబోతోందా? అది కూడా ఏపీ సిఐడి మాజీ చీఫ్ సీనియర్ పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్ నాయకత్వంలో వస్తోందా? అసలు ఏపీ రాజకీయాలలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాల్సిన అనివార్యత ఉందా? అందుకు రాజకీయ వాతావరణం కలిసి వస్తుందా? ఇవన్నీ ప్రశ్నలు. వీటికి జవాబు పివి సునీల్ కుమార్ ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీతో ఇచ్చారు. వీటికి జవాబు పివి సునీల్ కుమార్ ఒక టీవీ ఛానల్కి పూర్తి క్లారిటీతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీలో తాను కొత్త పార్టీ చేస్తానా లేదా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుందని ఆయన చెప్పడం విశేషం. తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేయను అని ఆయన ఎక్కడా చెప్పలేదు. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరం ఉందని అంటున్నారు. దళితుల హితం తన అజెండా అని ఆయన చెప్పారు. దళితుల ఉద్ధరణ కోసం, వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సముచితమైన స్థానం కోసం కొత్త రాజకీయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి దళితులు ఓటు వేసేవారుగానే ఉండిపోయారు తప్ప రాజ్యాంగబద్ధమైన పదవులు అందుకోలేకపోయారు అని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఓటు వేసినా దళితుల స్థితిగతులు మారలేదని ఆయన చెప్పుకొచ్చారు. 16% పైగా ఓట్ షేర్ కలిగిన దళితులకు రాజకీయ అధికారం తప్పనిసరిగా కావాల్సి ఉందని సునీల్ కుమార్ నొక్కి చెప్పారు. తాను ప్రధాన రాజకీయ పార్టీలలో చేరి వాళ్ల నుంచి బీ ఫారం తీసుకుని బానిసగా మాత్రం బతకను అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని అన్నారు. రాజకీయాలు డైనమిక్ అని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదన్నారు. కాబట్టి తాను పార్టీ పెడతానా లేదా అన్నది వేచి చూడాలని అన్నారు. తాను రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఎవరికి నష్టం, లాభం అన్నది తనకు అనవసరమని సునీల్ కుమార్ చెప్పారు. దళితులు బాగుపడడమే తన లక్ష్యమని, అదే తన టార్గెట్ అని కూడా నొక్కి చెప్పారు. ఏపీ రాజకీయాలలో సామాజిక రాజకీయ మార్పు రావాల్సి ఉందని సునీల్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి తరువాత అత్యధిక సంఖ్యలో దళితులు ఉన్నారని ఆయన చెప్పారు. ఈ రెండు సామాజిక వర్గాలు కలిస్తే కనుక 50% కంటే ఎక్కువ ఓటు బ్యాంక్ తమదవుతుందని అన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయని అన్నారు. అది తనతోనే కాదని 2005 నుంచి ఈ ఆలోచనలు ఉన్నాయని సునీల్ కుమార్ చెప్పడం విశేషం. సరైన సమయం వస్తే ఖచ్చితంగా ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని కూడా ఆయన ఆశాభావంగా చెప్పారు. మాల, మాదిగల మధ్యన కూడా విభేదాలు లేవని, ఇప్పుడంతా ఒక్కటిగానే ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాపులకు, దళితులకు మధ్య సామరస్య వాతావరణమే ఉందని సునీల్ కుమార్ చెప్పారు. ఒక చుండూరు, ఒక కారంచేడు లాంటి ఘటనలైతే ఎక్కడ కాపులు చేయలేదని అన్నారు. చిన్నపాటి గొడవలు మాత్రమే ఉన్నాయని, అవన్నీ పట్టించుకోవాల్సింది లేదని అన్నారు. ఏపీలో కాపులకు ఐకాన్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని యాంకర్ గుర్తు చేసినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఎవరిని కలవాలో అందరినీ కలుస్తామని సునీల్ కుమార్ బదులిచ్చారు. దీనిని బట్టి చూస్తే ఫ్యూచర్లో కాపులు ప్లస్ దళితులతో కొత్త పార్టీ రావచ్చన్న చర్చ అయితే సాగుతోంది.